ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి ఎట్టకేలకు మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సెప్టెంబర్ 10వ తేదీ లోపల మీకు ఏ కాలేజ్లో సీట్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి డెడ్ లైన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ లోపల మీరు రిపోర్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీ సీట్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క క్లాసెస్ అనేవి కూడా ఆల్రెడీ 5వ తేదీ నుంచే స్టార్ట్ అయితే అవుతున్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అప్డేట్ రాలేదా అని అడుగుతున్నారు. సో మనకు సెప్టెంబర్ 10 వరకు ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళంతా రిపోర్ట్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ అంటే 15వ తేదీ పైన, సెప్టెంబర్ 15వ తేదీ పైన మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే రానున్నది. సో అంతకన్నా ముందే మనకు అప్డేట్ అయితే చేయరు. అలాగే చాలామంది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ని అప్డేట్ చేయలేదా అని, సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా అప్డేట్ చేశారు. మీకు వచ్చినటువంటి కాలేజ్లో ఎవరెవరికి సీట్ వచ్చింది, ఎన్ని సీట్లు ఉన్నాయి, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి కాలేజ్లో ఇంకా వేరే కాలేజ్లో కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా సీట్ వచ్చిందా మీ సర్కిల్లో అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడే చూడండి, అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో కాలేజ్ నేము, కోర్స్ నేమ్ అని అడుగుతుంది. సో కాలేజ్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క కాలేజ్ నేమ్ అన్నీ ఇక్కడ షో అయితే అవుతాయి. సో మీ కాలేజ్ ఏదో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ కోర్స్ నేమ్ అంటే మీరు ఏ కోర్స్ అయితే ఉంటుందో ఆ కాలేజ్లో, ఇక్కడ ఈ కాలేజ్లో మాస్టర్ ఆఫ్ కామర్స్ అనే కోర్స్ మాత్రమే ఉంది. ఆ కోర్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్లో షో అనే దగ్గర 100 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు. నెక్స్ట్ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర మీ పేరు కూడా, అంటే మీకు నచ్చినటువంటి వాళ్ళ పేరు కూడా ఇచ్చి సెర్చ్ అయితే చేయొచ్చు. లిస్ట్లో ఉంటే చూపిస్తుంది, ఒకవేళ లేదంటే చూపించదు అనమాట. ఇక్కడ చూసుకోండి, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, అప్లికేషన్ నేము, జెండరు, క్యాస్ట్, రీజన్ వైజ్గా వాళ్ళ యొక్క నేమ్తో అందరి యొక్క లిస్ట్ కూడా ఇక్కడ షో అయితే అవుతాయి, చూసుకోవచ్చు. దీంట్లో మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ పేరు కానీ ఇంకా వేరే మీకు నచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇదండి కాలేజ్ వైజ్గా మీరు సీట్ అలాట్మెంట్ని చెక్ చేసుకునే ప్రాసెస్, అలాగే ఆ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.